బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మాలిక్యాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, పరిచయం అవసరం లేదు. అయితే బిగ్ బాస్ సీజన్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న నిఖిల్ చిన్ని సీరియల్లో రీఎంట్రీ ఇచ్చాడు. తన పాత సీరియల్స్లో ప్రమేయం లేకుండా అయితే చిన్ని సీరియల్లో ఇన్స్పెక్టర్ విజయ్, ఏసీపీ విజయ్ లాగా హాజరుకొట్టేశాడు. అయితే చిన్ని సీరియల్లో తన ప్రియురాలైన కావ్య కూడా ఉండడంతో ఇక వాళ్ళిద్దరూ కలిసిపోయారు. హ్యాపీగా వీళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి లవర్స్ లాగా మన ముందుకు వస్తారని మనందరం అనుకున్నాం. అయితే ఇక మనం అనుకున్నట్టు కానీ ఇక కొంతవరకు కావ్యకు కూడా నిఖిల్ మీద ప్రేమ పెరిగిందని, కొంతవరకు కోపం తగ్గిందని తను పెట్టిన పోస్టులు, నిఖిల్ పెట్టిన పోస్టులు కూడా మనకు అర్థమయ్యాయి. అయితే తాజాగా నిఖిల్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఆ ఎమోషనల్ పోస్ట్తో ఒక్కసారిగా మళ్ళీ కావ్య, నిఖిల్ అభిమానులకి ఒక రకంగా పెద్ద షాక్ అనే చెప్పాలి. అసలు ఇంతకీ దానిలో ఏముంది అంటే, మీరందరూ నాకెంతో గొప్ప ఫ్యామిలీ, అలాగే మీరు ఇచ్చిన సపోర్ట్, ప్రేమ నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణమయ్యాయి. అయితే మీరు చూపించిన ప్రేమ, అభిమానాల్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోను. అది మర్చిపోతే అసలు నేను మీ నిఖిల్నే కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారైపోయాయి. ఎవరి జీవితాలు వాళ్ళవి అన్నట్టుగానే మొత్తం పరిస్థితులు తారుమారయ్యాయి. అందుకని నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను కేవలం నా ఇండివిజువల్గా బ్రతుకుతున్నాను. నన్ను ఎవరైనా కూడా ఇష్టపడినా కూడా ఇండివిజువల్గా కూడా ఇష్టపడుతున్నారు. అందుకనే వేరే వాళ్ళకి సంబంధించిన పోస్టులు కానీ, వేరే వాళ్ళకి సంబంధించిన వీడియోలు కానీ, రీల్స్ కానీ నన్ను ట్యాగ్ చేయకండి ప్లీజ్. నేను ఏదన్నా పోస్ట్ ట్యాగ్ చేస్తే తప్ప మీరు దాన్ని ట్యాగ్ చేయకండి. వేరే ఉద్దేశాలు ఏమీ లేవు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటూ పెట్టడం జరిగింది. ఇది చూసిన వాళ్ళందరూ కూడా కావ్య ఫ్యాన్స్, ముఖ్యంగా కావేరికి సంబంధించిన పోస్టులు నిఖిల్కి సంబంధించిన పోస్టులు కావేరికి పెట్టడం జరుగుతుంది కదా. అయితే ఇక నుంచి అలా పెట్టొద్దు అంటూ పరోక్షంగా చెప్పడంతో కావ్య ఫ్యాన్స్ మళ్ళీ బాధలో మునిగిపోతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.